మనం ఏకాంతంగా ప్రార్థన చేస్తాం, ఒంటరిగా ప్రార్థన చేస్తాం. అవి నేర్చుకున్నాం. అయితే కలిసి కూడా చేస్తాం. కలిసి చేయటం వల్ల కూడా ఫలితాలు ఎక్కువగా వస్తాయి. ఏమ్మా, కలిసి ప్రార్థించిన, కలిసి స్తుతించిన, కలిసి చేసే పని ఫలభరితంగా కూడా ఉంటుంది. మరి త్వరగా జరగటానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాలు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఆటంకం ఉంది. వాగ్దాన భూమికి వెళ్ళటానికి ఆటంకం, ఎరికో ప్రాకారాలు. కాబట్టి ఎరికో ప్రాకారాలు మరి కోల్చబడటానికి అవి సామాన్యమైనవి కాదు. అవి పటిష్టమైనవి, బలమైనవి, పిరంగులేసిన అవి కూలిపోవు. అలాంటి పటిష్టమైనవి, చాలా విశాలమైనవి, చాలా ఎత్తైనవి. వాటిని కూల్చటము అనుకున్నంత తేలికైన పని కాదు. కాబట్టి యెహోషువ నాయకత్వంలో యెహోషువ, యాజకులు, ప్రజలు అందరూ కలిసి స్తుతించటం మొదలుపెట్టారు. ఒక్కళ్ళు స్తుతి కాదు, ఇది అందరూ కలిసి స్తుతించినటువంటి సంఘటన. వాళ్ళు ఎరికో ప్రాకారాలు చుట్టూ తిరిగి వచ్చి స్తుతులు చెల్లించి ఆర్భాటంతో కేక వేసినప్పుడు ఆ ప్రాకారాలు కూలిపోయినాయి, అడ్డంకులు తొలగిపోయినాయి. ఈరోజు మరి దండా సామ్రాజ్యం గారు చెల్లిస్తున్న అర్పణ వల్ల, కృతజ్ఞత స్తుతి వల్ల మరి రవికున్న ఆటంకాలు కూలిపోవును గాక. మరి ఎందుకని వాళ్ళందరూ కలిసి ఆ విధంగా చేశారంటారు? ఈ ఐడియా ఎట్టొచ్చింది వాళ్ళకి? మనం అందరం కలిసి ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని ఐడియా ఎలా కలిగిందంటారు? యెహోషువ చెప్పాడు, నడిపించాడు. చెప్పండి ఏమ్మా? దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం. దేవుడే చెప్పాడు. సరే చూద్దాము. 6వ అధ్యాయము యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం. దేవుడు యెహోషువతో చెబుతున్నాడు ఏమని? ఈ ఎరికో పట్టణాన్ని రాజులైనా, శూరులైనా, గొప్పవాళ్ళైనా, యుద్ధ వీరులైనా నేను అప్పగించబోతున్నాను. అయితే మీరందరూ కలిసి చేయాలి. యుద్ధం కాదు, మీ చుట్టూ మీరందరూ కలిసి పట్టణ ఆవరించి 7 మారులు దాని చుట్టూ ప్రదక్షిణం చేయాలి. 6 దినాలు చేయాలి. 7వ దినాన్ని మాత్రం స్పెషల్గా 7 సార్లు చేయాలి. అప్పుడు కొమ్ము ఊది, యాజకులు బోర్లు ఊది, ప్రజలు కేకలు వేసినప్పుడు అప్పుడు కూలిపోతాయి అని దేవుడు చెప్పాడు. అంటే ఆటంకాలు తొలగించే మార్గాన్ని దేవుడు చూయించాడు. అది ఆటంకంగా ఉంది, కష్టసాధ్యంగా ఉంది. వాళ్ళు శూరులు, వాళ్ళు వీరులు, గొప్పవారు. ఇవన్నీ కట్టడాలు పటిష్టమైనవి, అంత తేలిగ్గా కూలేవి కాదు. మరి ఆటంకం తొలగాలంటే స్తుతులు చెల్లించాలి. అది ఒకరు కాదు కానీ అందరూ కలిసి ఆర్భాటంతో చేయవలసిన కార్యం. అప్పుడు ఆటంకాలు కూలిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆటంకాలను కూల్చివేశాడు. అటు నుంచి తీసుకోవాలి. సరే, కాబట్టి కలిసి చేయటం విషయంలో కూడా దేవుడు సూచించిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని బట్టి అవగాహన చేసుకున్న రాజులు ఉన్నారు,
అందుకని కలిసి ప్రార్థన చేద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. కలిసి మరి విడుదలకై ప్రయత్నించిన వారు ఉన్నారు. అలాంటి విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు రాజ్యం మీదకి 3 దేశాల సైన్యము ఒకసారి దండెత్తి వచ్చి ఎన్గేది ప్రాంతములో ఆగిపోయారు. అమ్మోనీలు, మొయాబీలు, కొండ జాతి వాళ్ళు 3 దేశ సైన్యాలు వచ్చారు. ఈ విషయము తెలిసినటువంటి యెహోషాపాతు రాజు అందరూ కలిసి మనం దేవుని సహాయం ఏడుకొందామని సాటింపు వేయించాడు. ఒక్కడు చేయొచ్చు కదా. అంతకుముందు యుద్ధం చేసే సమయాల్లో ఒక్కడే చేశాడు కదా. రధికులందరూ కూడా యూదారాజు అయిన యెహోషాపాతును చూసి ఇజ్రాయేల్ రాజు అనుకొని ఆయన వేసుకున్న వస్త్రధారణ చూసి రథాన్ని చూసి ఈయనే ఇజ్రాయేల్ రాజు అనుకొని వారు దండెత్తారు. 18వ అధ్యాయంలో చూడండి మీరు 31వ వచనం. 2వ దినవృత్తాంతములు. రథాధిపతులు అన్నారు అతను ఇశ్రాయేల్ రాజు అనుకొని యుద్ధము చేయటానికి ఆయన మీదకు చుట్టుముట్టారు. యెహోషాపాతు రాజుగారు మొరపెట్టాడు. ఆయనకి ప్రార్థన చేయటం తెలుసు కదా, వచ్చు కదా, దేవుడు సహాయం పొందాడు కదా. అయినా ఇక్కడ దేవుని సహాయం పొందటానికి ఆయన ఒక్కడు చేసుకోవాలనుకోలేదు, అందరూ కలిసి చేయాలనుకుంటున్నారు. మనం అందరం కలిసి చేసుకుంటానికి ఇష్టపడలేదా? అందరూ కలిసి చేస్తే మంచిగా ఉంటుంది అని ఆయన సాటింపు వేశాడు. ఏమ్మా చదువమ్మ 3వ వచనం కదా. యూదా వారందరూ కూడా దేవుని వల్ల సహాయం వేడుకుంటానికి కూడుకున్నారు. ఒకళ్ళు కాదు, అందరూ వచ్చేసారు. సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి చేసుకోవాలి. ఉమ్మడిగా సమిష్టిగా చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి, జై జీవితము కలుగుతుంది, విజయాలు సమకూర్చబడతాయి. సమిష్టిగా చేసుకోవటం అన్నది మంచిది అన్న విషయాన్ని ఈరోజు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వారందరూ వచ్చేసారు. నేను బాలింతలే, నేను రాను, ఈ పిల్లని వేసుకొని ఆడొచ్చేది బాలింత, నేను నడవలేను అని బాలింతలు ఆగిపోలా. 13వ వచనం. యూదా వారందరూ శిశువులతో, భార్యలతో, పిల్లలతో, పిల్లలెవరు, శిశువులు ఎవరు? అది పాలు తాగేవాళ్ళు కూడా అందరితో వచ్చేసారు. అందరూ కలిసి దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. ఒక సమస్య వచ్చింది దేశం మీదకి, సంఘం మీదకి సమస్య వచ్చింది, సమిష్టిగా చేసుకోవాలి. కుటుంబం మీదకి వచ్చింది, సమిష్టిగా చేసుకోవాలి. సమిష్టిగా చేసుకోవటం అన్నది మంచిది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రార్థనలో కూడా ఎలా ఉందంటే, నా కుటుంబాన్ని కాపాడు, నా రాజ్యాన్ని కాపాడు అన్నట్టు లేదు. 12వ వచనం మనం చూస్తాం. మా మీదకి అంటే అందరు కలుపుకున్నా ఒకళ్ళక మా మీదకి యుద్ధము చేయుటకు. ఎవరికి? మాకు. మాకు శక్తి చాలదు. ప్రార్థన ఎలా తిరుగుతుంది, ఎలా చేస్తున్నారు? అందరు సమిష్టిగా చేసినట్టుగా మా అందరికి, మాకు శక్తి చాలదు, ఏమీ చేయటానికి మా అందరికి తోచటం లేదు. దిక్కెవరు? మా అందరికి దిక్కెవరు? నువ్వే కదా. సమిష్టి ప్రార్థన ఎలా ఉంది అన్నారా? మాకు,
మాకు తోసదు, మాకు శక్తి చాలదు, మాకు దిక్కు నువ్వే. ఉం? సమిష్టిగా చేశారు వాళ్ళు. వెంటనే పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ వచ్చేసింది. పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు, పరిష్కారాన్ని ప్రకటించాడు. యుద్ధము చేయాల్సిన పని లేదు, మీరు మరి ఏం చేయాలి? స్తుతులు చెల్లించండి చాలు, పాటలు పాడండి చాలు. దేవుడు పని ఎప్పుడు మొదలు పెడతాడండి? 22వ వచనం. ఒక్కళ్ళే పాడారా పాట? ఎవరి కాళ్ళు పాపం పరం పోతున్నా, ఎవరి కాళ్ళు కాము కూర్చుంటారు. పాడే అమ్మాయికి పరం పోయినా మంచినీళ్ళు అయ్యి ఎవరి కాళ్ళు పక్కన వాళ్ళు అందించరు కదా. అందరూ పాడరా? సమిష్టిగా చేయటం అన్న విషయంలో ఒక అవగాహనకు రండిరా. ఇప్పుడు నేను పాడుతుంటే ఎవరైనా చప్పట్లు కొడపోతుంటే నాకు కోపం వస్తుంది, మీ సీరియస్గా చూస్తా. మరి నేను పాడే ఇంకోళ్ళు పాడేటప్పుడు నేను కొట్టను, మరి నా ఇంక సీరియస్ చూడరా మీరు? నువ్వు కోరుకున్నట్టే అందరూ కోరుకుంటారుగా. చప్పట్లు కొట్టు, వచ్చిన వాళ్ళు రాగం తీస్తారు, రాని వాళ్ళు చప్పట్లు కొట్టండి. కూని రాగాలు అలవాటేగా. నేను మిమ్మల్ని విమర్శించి చెప్పటం కాదురా, ఒక విధానం సమిష్టిగా చేస్తే మంచిదన్న ఉద్దేశాన్ని మీకు నేను తెలియచేస్తున్నా. వారు కలిసి పాడారా, ఒక్కొక్కళ్ళు పాడారా? వారు పాడుటకు ప్రారంభించగా అన్న మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు స్తుతించుటకు ప్రారంభించగా దేవుడు మాటుగాళ్ళు పెట్టాడు, పని ప్రారంభించాడు. మనం స్తుతులు చెల్లిస్తూ ఉంటే దేవుడు పని ప్రారంభిస్తాడు కదా. అమ్మ ఈరోజు స్తుతులు చెల్లిస్తూ ఉంది, స్తుతి కూటాన్ని ఏర్పాటు చేసుకుంది. దేవుడు మరి పని ప్రారంభించి రవికి జై జీవితాన్ని అనుగ్రహించును గాక. జయాన్ని ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఆనాడు కూడా దేవుడు భూమికి పునాది ఎలా వేశాడంటే ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి కీర్తించినప్పుడే ఆయన భూమికి పునాది రాయేశాడని ఏబు గ్రంథంలో మనం చూస్తాం. చదువుతా అంటే 38వ అధ్యాయం. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు స్తుతించి చెల్లించినప్పుడు దేని మూలరాయి? భూమికి మూలరాతిని దేవుడు వేశాడు, పని ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి స్తుతులు చెల్లిస్తున్నమ్మ ఈరోజు దేవుడు ఈ రోజు నుంచి రవి పనిలో మరి రవికి నిమిత్తము పని ప్రారంభించును గాక. మంచి ఉన్నతమైన జాబును, మంచి సంబంధమును, మంచి భవిష్యత్తును దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు చేస్తాడని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి సమిష్టిగా చేయటం చాలా మంచిది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా బానిసత్వాన్ని భరించలేని వారు లెక్క ప్రకారం దేవుడు చెప్పిన రీతిగా, అబ్రహాముతో ప్రమాణం చేసిన రీతిగా 400 సంవత్సరాలే పరాయి దేశములో బానిసలుగా ఉండవలసిన ఇశ్రాయేలీలు 30 సంవత్సరాలు అధికంగా ఎందుకు ఉండవలసి వచ్చిందంటే వాళ్ళు ప్రార్థనా జీవితం లేక, కలిసి ప్రార్థించే విధానం రాక వాళ్ళు బానిసత్వాన్ని అనుభవించారు. ఆఖరికి వారందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన దేవుడు సన్నిధికి చేరి ఆయన దిగి వచ్చాడు. 3వ అధ్యాయంలో చెబుతాడు, నిర్గమాకాండంలో దేవుడు తమను అన్నాడు. ఒక్కళ్ళ గురించి మాట్లాడలేదు దేవుడు కూడా. 9వ వచనం కూడా చదువమ్మ. ఇశ్రాయేలుల మొర, అందరూ మొర చేశారు, అందరూ కలిసి ప్రార్థన చేశారు కాబట్టి ఆయన దగ్గరికి చేరింది. దేవునికి స్తోత్రం.
అందరం కలిసి చేస్తున్న ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరును గాక. రవికి దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించును గాక. కాబట్టి మనం సమిష్టిగా చేయటం అన్నది అలవాటు చేసుకోండి మరొకసారి మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను. ఇంకొకటి, విపత్తుల నుండి, జరగబోయే కీడుల నుండి, జరగబోయే నాశనము నుండి తప్పించగలిగింది కూడా అందరూ కలిసి చేస్తేనే. యోనా గారు వెళ్ళాడు, నినివే పట్టణానికి వెళ్ళాడు, ప్రకటించాడు, ఇంకా 40 దినాల్లో ఈ పట్టణం నాశనం కాబోతుందహో అన్నాడు, సాటింపేశాడు. ఆ మాట విన్నటువంటి వారందరూ కూడా ఎవరికి వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. చివరికి రాజు సైతము కూడా రాజవస్త్రాలు విడిచిపెట్టి గొను పట్టు కట్టుకొని బుడిద పోసుకొని కూర్చొని ఆయన ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాడు. 3వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. యోనా గ్రంథం 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం కాబోతుంది. ఆ మాట విన్నటువంటి వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. వాళ్ళు కూడా సాటించుకున్నారు. ఎవరి కాళ్ళు చేయలేదు, ఎవరి కాళ్ళు చేసుకోలేదు. వాళ్ళు గనులైనా సరే, అల్పులైనా సరే, చిన్న పెద్ద, ధనిక పేద భేదం లేదు. అందరూ కలిశారు, అందరూ కలుసుకున్నారు, అందరూ ప్రార్థన చేసుకున్నారు, అందరూ తీర్మానం చేసుకున్నారు, చెడుతనాన్ని విడిచిపెట్టేశారు, దుర్మార్గతను తీసివేసుకున్నారు. మార్పు కలిగింది అందరిలో. ఈ విషయాలు మనం చూస్తాం. ఇక్కడ 9వ వచనం, మనుషులందరూ కూడా ఎవరి కాళ్ళు చేసే పనులు మానేశారు, దేవునికి విరోధమైన పనులు మానేశారు. ఎవరు కూడా మనస్ఫూర్తిగా మనఃపూర్వకంగా దేవుణ్ణి ఏడుకోవాలని చెప్పినప్పుడు అందరూ ఆ విధంగా ఏడుకుంటా ఉంటే దేవుడు వారికి చేస్తున్న కీడును చేయలేదు, మానివేశాడు. ఏ కీడున్నా, ఏ దోషమున్నా దేవుడు తీసేస్తాడు. ఏ ఆటంకాలున్నా, ఏ కీడున్నా, మరి ఎందుకు ఆలస్యం జరుగుతుందో, ఇప్పుడు చేస్తున్న జాబు కన్నా ఇంకా మంచి మేలైన జాబును దేవుడు అనుకున్న ప్రతి ఆటంకాన్ని, ప్రతి కీడును దేవుడు తొలగించును గాక. అది సమిష్టిగా ప్రార్థన చేసుకోవటం, సమిష్టిగా స్తుతించటం అన్నాయి మంచి విధానము. అందుకే మనం కోరుకుంటారు, సాక్ష్యాలు చెప్పేటప్పుడు అడుగుతూ ఉంటారు, మీరు అందరూ చేయండి, దాని గురించి చేయండి, దీని గురించి చేయండి అని. ఎందుకు అడుగుతున్నారు? ఇని తలకాయలు వేపేసరిలే అని చేయకపోయినా వచ్చి చేసామని చెప్పడానికి కాదు, ఏమ్మా చేస్తారని, కలిసి చేస్తారని. ఇటువరకు ఒక సిస్టర్ గారు ఉండేవాళ్ళు, వాళ్ళు చుట్టే తిరుగుతూ ఉండేది, ఇంటి మొత్తం చుట్టూ తిరిగేసి ఆమెను అనేది. సంఘ ప్రార్థన చేసినా అంతే చేసేది, అందరి గురించి చేయాల్సిన అంతే చేసేది. అందరూ కలిసి చేసే ప్రార్థన విడుదలను కలుగు చేస్తుంది. పేతురు గారు విడుదల కోసము సంఘమంతా అత్యాశక్తితో కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకము నుండి దేవుని దూత దిగి వచ్చాడు. వచ్చి బంధకములో ఉన్నటువంటి పేతురుని విడిపించాడు, తీసుకొచ్చాడు కదా. గౌనులు వాటంతటికి అవే తెరుచుకున్నాయి కదా. పేతురికి విడుదల జరిగింది. కారణం ఏమిటంటే 12వ అధ్యాయం అపోస్తుల కార్యములు 5వ వచనం చదవండి. సంఘము అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఏ సమస్య వచ్చినా, ఏ కుటుంబానికి కష్టం వచ్చినా అది మన కష్టంగా భావించాలి సంఘ బిడ్డలు. అలా భావిస్తున్నారంటారా? తలకాయ బాగా నూపుతున్నారే, వెరీ గుడ్. భావించాలి, వాళ్ళదే కదా అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు చెప్పింది ఏమిటంటే మనం అవయవములై ఉన్నాము కదా. శరీరములో
ఏ అవయము బాధ పొందినా శరీరం మొత్తం బాధ పొందుతుంది. అందుకని సంఘ బిడ్డల్లో ఎవరి అవసరాలున్నా, ఎవరికి ఏ అవసరం వచ్చినా దాని గురించి ప్రార్థన చేయటం, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా దాని గురించి ప్రార్థన చేయటం, ఇలాంటివి సమిష్టిగా చేసుకొని మరి మేలు పొందటం అన్నది ఈరోజు మనం వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. గతంలో చెప్పుకున్నాం కానీ అంశం వేరు, ఇప్పుడు చెప్పే విధానం వేరు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. 7వ వచనం. ఎందుకని ప్రభువు దూత వచ్చాడు? సంఘము సమిష్టిగా ప్రార్థన చేస్తే దేవుడు తన దూతను పంపుతాడు మనకు సహాయం చేయటానికి కదా. అక్కడ కూడా ఇజ్కియా యెషయా గారు ప్రార్థన చేసినప్పుడు దూతను పంపి 185,000 మంది సిరియా సైన్యాన్ని కదా హతం చేయించాడు దేవుడు. దేవుడు సహాయం అందుతుంది. చదవమ్మ. వెలుగు ప్రకాశించింది. బంధకాలు ఊడిపోయినాయి, సంఖ్యలు ఊడిపోయినాయి, వస్తూ ఉంటే గౌన్లు తెరుచుకుంటా ఉన్నాయి. విడుదల కలిగింది. దేవునికి స్తోత్రం. దేవుడున్న ఆటంకములను తొలగించి విడుదల దయచేయును గాక. దేవుడిస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మార్చజాలని శాసనములను మార్చగలిగిన ప్రార్థన కలిసి చేసే ప్రార్థనలు. కలిసి చేసే ప్రార్థనలు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. సమస్య వచ్చింది యూదులందరికీ. రాణిగా తన వంతు అందరినీ సమకూర్చమంటుంది, ఉపవాసం ఉండమంటుంది, ప్రార్థన చేయమంటుంది. 3 దినాలు మీరు ఉపవాస ప్రార్థన పెట్టుకుంటాం మనం కదా. ఉపవాస ప్రార్థనలు ఉండాలి. ఉపవాసం ఉంది ఆమె. చాలామంది నిజంగా కొన్ని వారాల్లో ప్రత్యేకంగా శనివారం ఉండేవాళ్ళు, శుక్రవారం ఉండేవాళ్ళు, బుధవారాలు ఉండేవాళ్ళు ఉపవాసాలు చేస్తున్నారు. ఏ వారం చేసినా ఎప్పుడు చేసినా ఉపవాసాలు ఫలించాలని మనమందరం కూడా కోరుకుందాం. ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ఆచారం ఏమిటంటే కొన్ని నెలలు ఉన్నాయి. మనం చెప్పే మధ్యకాలంలో ఆ నెలల్లో వాళ్ళు తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు. 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల, ఈ నెలల్లో వారు ఉపవాసం ఉంటే వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి వారికి పండుగ దినాలుగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయని చిన్న ప్రవక్తల్లో 11వ వాడైన జకరియా గారు చెప్పాడు, రాశాడు కదా, మనకు తెలుసు. కాబట్టి ఉపవాస ప్రార్థన చేసుకున్నారు. దానివల్ల ఏం జరిగిందంటే ఆమె అంది, నేను కూడా ఉంటాను, నా ఇంట్లో పనికత్తెలు కూడా ఉంటాం కదా. ఇంట్లో ఒకళ్ళు ఉంటే అందరూ ఉండలేకపోతున్నారు. ఆరోగ్య రీత్యా కానీ కొన్ని పరిస్థితుల వల్ల కానీ కొంతమంది ఉండలేకపోతున్నారు, కొంతమంది ఉంటా ఉన్నారు. ఏదేమైనా ఉండటం మంచిదన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా 8వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఏ మానవుడు మార్చజాలడు. కానీ మార్చబడిందా ఈ ప్రార్థన? సమిష్టిగా చేసినటువంటి ఈ యొక్క కార్యం వల్ల మార్చజాలని శాస్త్రం మార్చితే మారనటువంటి భవిష్యత్తును దేవుడు మార్చును గాక. భవిష్యత్తు మారటం లేదు, స్థితి మారటం లేదు అనుకుంటే స్థితిగతులను, భవిష్యత్తును దేవుడు మార్చగలడు. ప్రార్థన ద్వారా కలిసి ప్రార్థన చేస్తే ఈ కార్యాలు జరుగుతాయి అని లేఖనాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. గొప్ప ఫలితాలు మనకు కలుగుతాయి. ఆది సంఘములో అదేవిధంగా అందరూ కలిసి సమిష్టిగా ప్రార్థన చేసుకునేవాళ్ళు, ఎడతెక్క ప్రార్థన చేసుకునేవాళ్ళు, ఏక మనసుతో ప్రార్థన చేసుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లోనే పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడగలిగారు కదా. అపోస్తుల కార్యములో లూకా గారు రాస్తాడు కదా, 1వ అధ్యాయము 14వ వచనం.
ఆ, వీరందరూ ఇంకా కొంతమంది స్త్రీలు, యేసు తల్లి అయిన మరియా, సహోదరులు, ఆ, ఎవరు, యాకోబు, ఆ, ఆ, ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. ఏక మనసు రావటం లేదు. అవతలోళ్ళు ప్రార్థన చేస్తుంటే ఏకీభవించే వాళ్ళు కనబడటం లేదు. ఆ, అది ప్రార్థన చేస్తున్నా ముచ్చట్లు ఆడుకునే వాళ్ళు ఉంటానే ఉంటారు. మన సంఘంలో ఉన్నారా? ఉంటారా? ఆ, మరి మీ ప్రార్థనలప్పుడు కూడా వాళ్ళు అటు చేస్తే మీకు బాగా ఫలితం వస్తుందా? పెట్టుకొని సుఖమేముంది? ఎవరు ప్రార్థనలు మా ప్రార్థనలకు కాదులే అనుకొని పక్కంపటి వాళ్ళతో ముచ్చట్లు ఆడుకుంటా ఉంటే ఆ, కదా మరి, ఆ, వాళ్ళకి చేస్తే మాకేం వచ్చిందని అనుకుంటే ఏవుకు క్షేమస్థితి వచ్చేది కాదు కదా. నన్ను విమర్శించారు, నన్ను బాధలు గురి చేశారు, నాకు బాధలు కర్తలుగా అయ్యారు వీళ్ళు వీళ్ళు వాళ్ళ కోసం నేను చేయటమైంది అని భీష్మించుకోవాలా. వాళ్ళకి ప్రార్థన చేస్తేనే ఏబుకు క్షేమస్థితి వచ్చింది, రెండింతల ఆశీర్వాదాలు వచ్చింది. కాబట్టి ప్రార్థనలు ఏకీభవించండి రా. మనం వచ్చింది అందుకు కదా. కార్యాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అంటారు? అర్థం చేసుకోండి, శ్రద్ధగా ఉండండి. వాళ్ళ ప్రార్థన విషయం నువ్వు శ్రద్ధగా ఉండు, నీ ప్రార్థన విషయం వాళ్ళు శ్రద్ధగా ఉంటారు. దాన్ని అలవర్చుకోండి. 4వ వచనం 2వ అధ్యాయం. కాబట్టి వీళ్ళందరూ 120 మంది ఉన్నారు మేడగదిలో, ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేస్తున్న వాళ్ళు అందరూ పొందుకోగలిగారు. కారణం వారు ఏక మనసుతో ఉన్నారు. వాళ్ళు అందరూ పొందుకోలేకపోతున్నారు. శనివారాలు పరిశుద్ధాత్మను నింపుదల కొంతమంది మాత్రమే పొందుకోగలుగుతున్నారు. కొంతమంది పరిశుద్ధాత్మ కూడా జరుగుతున్నా తిరిగేవాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. గతంలో వెళ్తున్నారమ్మా అని చెప్పాను నేను. 10 బొట్టు పెట్టి చెప్పలేను కదా. రేపు అనుకుంటా పశువుల మనసు గురించి. పశువులకి ఒక దెబ్బ, మంచి మనిషికి ఒక దెబ్బ, పశువుకి దెబ్బ, మనిషికి మాట. మనం ఎవరు అంటాం? మాట దెబ్బ, మాట వాడమే మనం. కాబట్టి మాట చెప్తే చాలురా, వినండిరా. కాబట్టి ఆత్మ నింపుదల వల్ల వారందరికీ వాక్శక్తి అనుగ్రహించబడింది. కాబట్టి వారు మాట్లాడగలిగారు, ధైర్యం పొందుకోగలిగారు. అలా రవి కూడా ఈ ప్రార్థన ద్వారా, ఏక మనసుతో చేసే ప్రార్థన ద్వారా, ఆత్మ నింపుదల ద్వారా ఇంటర్వ్యూలో వాళ్ళు ఏది అడిగినా, ఏ లాంగ్వేజ్లు అడిగినా చెప్పటానికి దేవుడు శక్తి దయచేయునుగాక. ఇంటర్వ్యూలో విజయాన్ని చేకూర్చునుగాక. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించునుగాక. ఆమేన్. దేవుడి కాళ్ళు సైలెంట్ అయినట్టున్నారు.